నీ దోషములను దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. నీ ప్రార్థన వినడు అని మనల్ని ఇంకా బలహీనపరచాలని చూస్తాడు వాడు. మనం దేవుని కృపను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని ప్రేమను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు దోషాలు కనిపెట్టి చూసేవాడు కాదు. ఒప్పుకున్న ప్రతి దోషమును కడిగే దేవుడు, క్షమించే దేవుడు. మిక్కిలి బాధలో, వేదనలో హృదయం రక్తాలు కారే గాయాలతో మన హృదయాలు నెత్తురోడుతూ దేవుని సన్నిధికి వస్తే, అయ్యో నా కుమారుడా, నా కుమార్తె, ఎంత గాయపడ్డావురా నువ్వు అని ప్రేమతో మన గాయాలు కట్టే దేవుడే గాని, మనం గాయపడి ఉన్నప్పుడు మన తప్పొప్పులు, యోగ్యత అయోగ్యత ఏంచే దేవుడు కాడు కాడు కాడు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. మనం ఈ దినాన దేవుని కృప మీద ఆశ పెట్టుకొని ప్రార్థన చేద్దాం. తప్పక మన ప్రార్థన జవాబు వస్తుంది. రాదని ఎవరు చెప్పగలరు? రేపు ఉదయం తూర్పున సూర్యోదయం జరగదండి అని ఎవడేం చెప్పగలడా? చెప్తే నోరు మూసుకోరా శుంఠ విధవా, సూర్యోదయం రాకపోవడం ఏంటి? ఏమనుకుంటున్నావు? వేల సంవత్సరాలుగా ప్రకృతి నియమం అది. ఆదాము కాలము నుండి ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా సూర్యోదయం రాకుండా ఆగలేదు. ఎలాగూ రాక తప్పని సూర్యోదయం కొరకు కావలి వారు కనిపెట్టుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎలాగూ రాక తప్పని దేవుని జవాబుల కొరకు భక్తులు ఎదురు చూస్తున్నారు. ఎలాగూ రాక తప్పని జవాబుల కొరకు భక్తులు ఎదురు చూస్తున్నారు. మన ఎదురు చూపులు వ్యర్థం కాదు అని ధైర్యం తెచ్చుకొని ఇవాళ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు ఉపక్రమిద్దాం.